హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం యాంగ్లోజెస్ మీద ఒక క్రాష్ కోర్స్ చూడబోతున్నాం. ఈ క్రాష్ కోర్స్ వచ్చి కంప్లీట్లీ ఫర్ బిగినర్స్ అన్నట్టు. సో ఫ్రమ్ ద బేసిక్ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ వరకు నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గైస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో లోపల మనం ఇటువంటి ఒక టాస్క్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేస్తాం. సో ఈ టాస్క్ మేనేజ్మెంట్ అప్లికేషన్ యూస్ చేసి మనం చేయాలనుకున్న టాస్క్ని మనం యాడ్ చేసుకోవచ్చును. ఒకవేళ టాస్క్ కంప్లీట్ అయిపోతే ఆ టాస్క్ మనం రిమూవ్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, లెట్స్ సే నేను ఒక టాస్క్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ, టాస్క్ 5 అని. సో యాడ్ చేసిన వెంటనే ఇట్ విల్ యాడ్ అండర్ టాస్క్. నేను ఆ టాస్క్ కంప్లీట్ చేశాను అనుకోండి, ఐ విల్ రిమూవ్ దిస్ టాస్క్ అన్నట్టు. ఓకే, సో ఇట్ ఈస్ ద కైండ్ ఆఫ్ టాస్క్ ట్రాకింగ్ అప్లికేషన్ అన్నట్టు. సో మనం యాంగిల్ నేర్చుకుంటూ ఈ అప్లికేషన్ డెవలప్ చేద్దాం అన్నట్టు. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ గైస్. స్టార్ట్ చేసానికంటే ముందు నాదొక చిన్న హంబుల్ రిక్వెస్ట్ గైస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నాకు ఒక చిన్న మోటివేషన్ ఇస్తుంది అన్నట్టు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ యాంగులర్? సో యాంగులర్ అనేది ఇట్ ఈస్ అండ్ కంప్లీట్లీ జావాస్క్రిప్ట్ బేస్డ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ గైస్. సో ఈ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి మనం హైలీ డైనమిక్ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ అయితే మనం డెవలప్ చేయొచ్చు అన్నట్టు. నాట్ ఓన్లీ యూఐ అప్లికేషన్ అలోన్, మనం ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ కూడా యాంగులర్ యూస్ చేసి డెవలప్ చేయొచ్చును విత్ ద కాంబినేషన్ ఆఫ్ మాంగోడిబి, ఎక్స్ప్రెస్ జేఎస్ అండ్ నోడ్. సో దాన్నే మనం మెయిన్ ఫ్యూచర్ అంటాం లేదా మెయిన్ స్టాక్ అంటాం. ఓకే, సో యూజింగ్ దోస్ థింగ్స్ వీ కెన్ ఏబుల్ టు డెవలప్ అండ్ హైలీ డైనమిక్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ అన్నట్టు. ఓకే, సో గైస్ మనం యాంగులర్లో మనం డెవలప్ చేసే ప్రతి వెబ్ అప్లికేషన్ కూడా ఇట్ ఈస్ అన్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అన్నట్టు. లెట్స్ సే మనం ఇందాక ఒక ప్రాజెక్ట్ చూసాం కదా అప్లికేషన్. సో అప్లికేషన్లో మనకి 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి అన్నట్టు. లెట్స్ సే టు డూ లిస్ట్ అదొక హెడర్ కాంపోనెంట్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ ఒక ఫామ్ ఉంది, లైక్ మనం డేటాను ఎంటర్ చేస్తాం, ఆ డేటాను సబ్మిట్ చేస్తాం అన్నట్టు. సో కాంపోనెంట్ 2 వచ్చి ఇట్ ఇస్ అన్ ఫామ్ కాంపోనెంట్ అన్నట్టు. ఓకేనా, సో కాంపోనెంట్ 3 వచ్చి డిస్ప్లేయింగ్ ద టాస్క్ కాంపోనెంట్ అన్నట్టు. ఓకేనా, సో మనం డెవలప్ చేసే ప్రతి ఒక్క వెబ్ అప్లికేషన్ కూడా ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అన్నట్టు గైస్. ఓకేనా, సో మనం డిజైన్ చేసే ప్రతి ఒక్క డిజైన్ కూడా ఇట్ ఈస్ అన్ కాంపోనెంట్గానే డిజైన్ చేస్తాం ఒక అప్లికేషన్ని. ఓకే, సో ఎందుకోసం ఇక్కడ కాంపోనెంట్ గురించి మాట్లాడుతున్నానంటే, మనం ఏదన్నా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలనుకోండి, ఒక కాంపోనెంట్లో వీ విల్ బీ హ్యావింగ్ అండ్ 4 డిఫరెంట్ ఫైల్స్. ఓకేనా, సో యాంగులర్ వరకు కాంపోనెంట్ యొక్క స్ట్రక్చర్ ఇలానే ఉంటుంది. మనం ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసినాం అనుకోండి, మనం యూజ్ చేసినా చేయకపోయినా బై డిఫాల్ట్ మనకి 4 డిఫరెంట్ ఫైల్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకటి వచ్చి కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్, కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, కాంపోనెంట్ డాట్ స్పెక్ అండ్ కాంపోనెంట్ డాట్ టిఎస్. సో ఈ అన్ని ఫైల్స్ గురించి మీకు ఒకసారి చెప్తాను గైస్. మనం క్రియేట్ చేసే ప్రతి కాంపోనెంట్లోనూ ఈ 4 ఫైల్స్ అనేది కామన్గా ఉంటుంది. సో కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ అనేది ఇట్ ఈస్ ఫర్ స్టోరింగ్ అండ్ స్టైలింగ్ సెలెక్టార్స్. సో మనం ఈ కాంపోనెంట్ సంబంధించి ఏదైనా స్టైలింగ్ స్టోర్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ స్టోర్ అండర్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్. ఆబ్వియస్లీ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేది, సో దిస్ ఈజ్ అన్ మెయిన్ డిజైనింగ్ పేజ్. మనం ఈ హెచ్టిఎంఎల్ పేజ్లో ఏదైతే డిజైనింగ్ స్టోర్ చేసుకుంటామో ఆ సేమ్ స్టఫే మనకి యూఐలో కనిపిస్తుంది అన్నట్టు. లెట్స్ సే మనకి ఇక్కడ టు డూ మేనేజ్మెంట్లో మనకి జస్ట్ ఒక హెడర్ మాత్రం ఉంది కదా. సో హెడర్ని వచ్చి మనం ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే, ఎక్కడ రైట్ చేస్తామంటే కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో. ఓకే, మనకి హెచ్టిఎంఎల్లో ఏదైతే కంటెంట్ ఉందో మనం ఈ కాంపోనెంట్ని యూఐలో రెండర్ చేసినప్పుడు ఆ హెచ్టిఎంఎల్లో ఉండే కంటెంటే మనకి యూఐలో రెప్లికేట్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో కాంపోనెంట్ డాట్ స్పెక్ అనేది ఇట్ ఈస్ ఫర్ యూనిట్ టెస్టింగ్. మనం ఎక్కువగా ఈ ప్రాజెక్ట్లో మనం యూస్ చేయం. ఓకే, అండ్ కాంపోనెంట్ డాట్ టీఎస్. సో కాంపోనెంట్ డాట్ టీఎస్ అనేది ఇట్ ఈస్ అన్ క్లాస్ బేస్డ్ ఫైల్. సో మనం ఏదైనా ఫంక్షన్స్ డిక్లేర్ చేసుకోవాలన్నా, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలన్నా కాంపోనెంట్ లెవెల్లో వీ కెన్ డిక్లేర్ అండర్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ హౌ ద కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్స్ లుక్ లైక్. ఓకే, సో ఆ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్లోనే వీ విల్ బీ స్టోరింగ్ అండ్ సమ్ డెకరేటర్ కైండ్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ సింటాక్స్తోనే మనం ఇంటర్నల్గానే అన్ని కాన్ఫిగరేషన్ చేస్తాం అన్నట్టు. లైక్ మనం కాంపోనెంట్ క్రియేట్ అయినప్పుడే బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్స్ అనేది జరిగిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి కాన్ఫిగరేషన్స్లో డెకరేటర్లు ఏం మెన్షన్ చేస్తున్నారు అనేది టెంప్లెట్ యూఆర్ఎల్. సో ఈ టెంప్లెట్ యూఆర్ఎల్లో మనం హెచ్టిఎంఎల్ టెంప్లెట్ యూస్ చేస్తున్నాం అన్నట్టు. మన సేమ్ ఫోల్డర్లో ఉండే హెచ్టిఎంఎల్ టెంప్లెట్. అదేవిధంగా స్టైల్ యూఆర్ఎల్స్లో మన సేమ్ ఫోల్డర్లో ఉండే కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ని అయితే యూస్ చేస్తాం అన్నట్టు. సో బై డిఫాల్ట్ మనం క్రియేట్ చేసినప్పుడే మనకి డెకరేటర్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో దిస్ ఇస్ అన్ కైండ్ ఆఫ్ ఎక్స్ఎంఎల్ సింటాక్స్ అన్నట్టు గైస్. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన యొక్క క్లాస్ ఫైల్. సో ఈ క్లాస్ ఫైల్లోనే మనం యూజువల్గా మనకి కావాల్సిన వేరియబుల్స్ని కానీ, మనకు కావాల్సిన ఈవెంట్ హ్యాండ్లర్స్ లేదంటే ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఈ క్లాస్లోనే మనం డిక్లేర్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకే, సో కాంపోనెంట్ డాట్ టీఎస్ ఈజ్ ఆల్ అబౌట్ కోడ్ లాజిక్ హ్యాండ్లర్ అన్నట్టు. ఓకేనా, సో రిమైనింగ్ సిఎస్ఎస్ ఫర్ స్టోరింగ్ స్టైలింగ్ అండ్ హెచ్టిఎంఎల్ ఫర్ స్టోరింగ్ ద ట్యాగ్స్ అండ్ స్పెక్ ఫైల్ ఫర్ యూనిట్ టెస్టింగ్.
ఓకేనా గైస్. నేను ఎందుకోసం మీకు ముందుగానే ఈ కోడ్ స్ట్రక్చర్ చూపిస్తున్నానంటే, నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది గైస్ అండర్‌స్టాండ్ చేసుకోవడం కోసం. కొంచెం హార్డ్‌గా ఉండదన్నట్టు ఇన్ని ఫైల్స్ ఒకేసారి చూసినప్పుడు. ఓకే. ఆల్రైట్ గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ అండ్ కాంపోనెంట్ స్ట్రక్చర్. సో, ఇప్పుడు యాంగులర్ జేఎస్ నేర్చుకోవాలనుకుంటే డెఫినెట్‌లీ వి నీడ్ టు హావ్ సమ్ ప్రీ రిక్వెస్ట్స్ మీట్. సో, మనం కొన్ని ప్రీ రిక్వెస్ట్స్ అనేది ఖచ్చితంగా తెలిసుండాలి. ఐ మీన్ ద టెక్నాలజీస్, HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్. గైస్ HTML, CSS వరకు ఓకే అనొచ్చును. కానీ జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్ ఏంటి బ్రో అనేసి మీకు డౌట్ రావచ్చును గైస్. ఎందుకంటే యాంగులర్ జేఎస్ ఈస్ ఆల్ అబౌట్ టైప్ స్క్రిప్ట్ కదా! మరి ఏంటి బ్రో జావాస్క్రిప్ట్ ఫండమెంటల్స్ అని చెప్పారంటే, గైస్ ఈ టైప్ స్క్రిప్ట్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్‌లీ సూపర్ సెట్ ఆఫ్ జావాస్క్రిప్ట్ అన్నట్టు. ఓకేనా? సో, మనకి జావాస్క్రిప్ట్ తెలిస్తేనే వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ద టైప్ స్క్రిప్ట్. కావాలంటే చూడండి, నేను ఈ ఎంటైర్ అప్లికేషన్‌లో టు డూ మేనేజ్‌మెంట్ అప్లికేషన్‌లో నేను టైప్ స్క్రిప్ట్ సింటాక్స్ మాక్సిమం యూజ్ చేయను. జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఎంటైర్ అప్లికేషన్‌ని డెవలప్ చేసి మీకు చూపిస్తానన్నట్టు. ఓకే. ఆల్రైట్. సో, మనం ఫర్దర్‌గా డెవలప్ చేయాలనుకుంటే వి నీడ్ టు హ్యావ్ సమ్ రిక్వైర్డ్ సాఫ్ట్‌వేర్స్ అన్నట్టు. సో, వన్ ఈస్ నోడ్ జేఎస్ ఫర్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఆబ్వియస్లీ మనం యాంగులర్ యూజ్ చేసుకోవాలంటే యాంగులర్ CLI ఉండాలి. అండ్ దెన్ కోడ్ ఎడిటర్. సో, ఈ కోడ్ ఎడిటర్ అనేది మనకిష్టం వచ్చిన కోడ్ ఎడిటర్ అయితే యూజ్ చేసుకోవచ్చు గైస్. నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. నేనైతే విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేయబోతున్నాను. మీరు బ్రాకెట్స్ యూజ్ చేయాలన్నా, లేదంటే సబ్లైమ్ టెక్స్ట్ వాటెవర్ మేబీ మీరు ఏదైనా యూజ్ చేయండి. బట్ యాహ్! నేను మాత్రం ఈ వీడియోలో విజువల్ స్టూడియో కోడ్‌నే యూజ్ చేయబోతున్నాను అన్నట్టు. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. ఫస్ట్ మనం యాంగులర్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుందాం. ఫస్ట్ యాంగులర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఓపెన్ ద టెర్మినల్. సో, వెన్ యూ హ్యావ్ ఎన్ iOS సాఫ్ట్‌వేర్ మనం టెర్మినల్ ఓపెన్ చేసుకుందాం. విండోస్ ఉంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకుందాం. సో, ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ యాంగులర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాంగులర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకుంటే we need to have a command called npm install -g అనేది it is like globally @angular/cli. సో, ఈ కమాండ్ హిట్ చేసిన వెంటనే డెఫినిట్‌గా మనకొచ్చి యాంగులర్ CLI అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది గైస్. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఐ డజంట్ వాంట్ టు ఎగ్జిక్యూట్ అగైన్. సో, యాంగులర్ ఇన్‌స్టాల్ అయిందా లేదా తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ కమాండ్ లైక్ ng-version. ఓకే. సో, అలా ఈ కమాండ్‌ని ఎంటర్ చేసిన వెంటనే మన యొక్క లోకల్ సెటప్‌లో యాంగులర్ ఉంటే ఇట్ విల్ షో అప్ యాంగులర్ వెర్షన్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ వెర్షన్స్ యాస్ వెల్. ఓకేనా? సో, ఇక్కడ చూడండి యాంగులర్ CLI వెర్షన్ ఈస్ 13 పాయింట్ అండ్ నోడ్.js సాఫ్ట్‌వేర్ ఈస్ 16 పాయింట్. ఓకే. సో, మీరు ఇండివిడ్యువల్‌గా నోడ్.js డౌన్లోడ్ చేసిన తర్వాత నోడ్.js యొక్క వెర్షన్ తెలుసుకోవాలనుకున్నా కానీ యూ కెన్ మెన్షన్ లైక్ node-వెర్షన్. సో, అప్పుడు మీకు నోడ్.js యొక్క వెర్షన్ కూడా తెలిసిపోతుందన్నట్టు. ఓకేనా? సో, నా దాంట్లో ఆల్రెడీ యాంగులర్ CLI ఇన్‌స్టాల్ అయింది. అదేవిధంగా నోడ్.js కూడా ఇన్‌స్టాల్ అయింది. ఓకే. నెక్స్ట్ వీ నీడ్ టు స్టార్ట్ క్రియేటింగ్ అన్ అప్లికేషన్. ఓకే. సో, నేను అప్లికేషన్ క్రియేట్ చేసిన కంటే ముందు ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుంటాను గైస్ లైక్ మేక్ డైరెక్టరీ. సో, డైరెక్టరీ నేమ్ ఏంటంటే యాంగులర్ ప్రాజెక్ట్స్. ఓకే. సో, యాంగులర్ ప్రాజెక్ట్స్ అనే ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో, యాంగులర్ ప్రాజెక్ట్స్‌కి వెళ్తున్నాను. ఆ సేమ్ ఫోల్డర్‌కి. ఓకే. సో, నేనిప్పుడు యాంగులర్ ప్రాజెక్ట్స్ అనే పర్టిక్యులర్ ఫోల్డర్‌లోను నేనిప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను గైస్. సో, ఇప్పుడు ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు వి నీడ్ టు యూజ్ కమాండ్ కదా! సో, ఆ కమాండ్ ఏంటంటే ng new అండ్ ద ప్రాజెక్ట్ నేమ్. ఓకే. సో, ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే టాస్క్ ట్రాకర్ అని ఇస్తున్నాను. ఓకే. టాస్క్ ట్రాకర్ అనే ఒక అప్లికేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. సో, ఇంతే గైస్. ఇట్ ఈస్ ఎ సింపుల్ కమాండ్ టు క్రియేట్ అన్ యాంగులర్ అప్లికేషన్. ఓకే. సో, నేను ఎంటర్ చేసిన వెంటనే చూడండి. ఓకే. ఎక్స్‌క్యూజ్ మీ. ఎంటర్ చేసిన వెంటనే నాకేమవుతుందంటే ఇట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ అన్ యాంగులర్ అప్లికేషన్. మేబీ బిఫోర్ దట్ ఇట్ విల్ ఆస్క్ సమ్ క్వెషన్స్. ఆ క్వెషన్స్ ఏంటంటే ఇట్స్ ప్రిటీ ఈజీ. మనం డెవలప్ చేయబోయే యాంగులర్ రౌటింగ్ అప్లికేషనా? నో. ఐ మీన్ రౌటింగ్‌ని యాడ్ చేయాలని అడుగుతుంది. నో. మనం ఎటువంటి రౌటర్స్ యూజ్ చేయట్లేదు ఇక్కడ. సింపుల్ అప్లికేషన్. ఓహ్! ఎక్స్‌క్యూజ్ మీ. ఐ ప్రొవైడెడ్ లైక్ యెస్. ఓకే. నో ప్రాబ్లమ్. సో, నేను యూజ్ చేసేటుకుంటే మీరు యెస్ అని ఇవ్వండి. లేదంటే నో ఇవ్వండి. నేను బై డిఫాల్ట్ మీతో మాట్లాడుతూ యెస్ అని ఇచ్చేసాను. ఓకే. సో, అండ్ దెన్ ఇక్కడ మనకి ఎటువంటి స్టైలింగ్స్ ఫార్మాట్స్ యూజ్ చేయబోతున్నారని అడుగుతుంది. మీరు CSS యూజ్ చేయాలనుకుంటే స్టైలింగ్‌కి CSS యూజ్ చేసుకోండి. లేదంటే సాస్ ఎనీథింగ్ వాటెవర్ మేబీ. నేను CSS యూజ్ చేయబోతున్నాను కాబట్టి నేను CSS యూజ్ చేశాను. సో, మేబీ కపుల్ ఆఫ్ మినిట్ లోపల దిస్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ అవర్ అప్లికేషన్. సో, అప్పటి వరకు ఈ వీడియోని పాస్ చేస్తాను గైస్. మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. ఆల్రైట్ గైస్, మనకైతే ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, సేమ్ ప్రాజెక్ట్ డైరెక్ట్‌గా వెళ్తున్నాను ఇప్పుడు మళ్ళీ. దట్ ఈస్ కాల్డ్ టాస్క్ ట్రాకర్. ఓకే. సో, మన యొక్క టాస్క్ ట్రాకర్ ప్రాజెక్ట్‌ని ఐయామ్ గోయింగ్ టు ఓపెన్ ఇన్ విజువల్ స్టూడియో కోడ్. కమ్ ఆన్. ఓకే. సో, ఇట్స్ ఓపెన్.
సో నేనైతే అట్ ప్రెజెంట్ ఈ టెర్మినల్ క్లోజ్ చేస్తున్నాను. ఐ డజంట్ వాంట్ ఇట్ ఎనీమోర్. సో ఐ హోప్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను గైస్. వీ నీడ్ టు యూస్ ఓన్లీ 2 కమాండ్స్. 2 కమాండ్స్ ఏంటంటే ఫస్ట్ కమాండ్ వచ్చి మనం యాంగులర్ సిఆర్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మన యొక్క యాంగులర్ ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయడం కోసం ఇంకొక కమాండ్ లైక్ ఎన్‌జీ న్యూ అండ్ ద ప్రాజెక్ట్ నేమ్. ఓకే. సో ఓన్లీ 2 కమాండ్సే మనం యూజ్ చేయాల్సింది మేజర్‌గా. సో దిస్ ఈస్ హౌ ద యాంగులర్ ప్రాజెక్ట్ లుక్స్ లైక్ గైస్. ఇక్కడ చూడండి టాస్క్ ట్రాకర్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంది మనకి. సో ఈ అప్లికేషన్‌లో వీఆర్ హ్యావింగ్ దిస్ మెనీ ఫైల్స్. ఓకేనా. ఒక యాంగులర్ ప్రాజెక్ట్‌లో వీఆర్ హ్యావింగ్ దిస్ మెనీ ఫైల్స్ అన్నట్టు. సో ఇక్కడుండే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ గురించి మీకు ఒకసారి క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుందన్నట్టు. ఓకే. సో టీఎస్ కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ ఉంది కదా ఇక్కడ. సో టీఎస్ కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ అన్నీ కూడా సో దిస్ ఈస్ బిలాంగింగ్ టు రూట్ లెవెల్ ఫైల్ కాన్ఫిగరేషన్ కోసం అన్నట్టు. ఓకేనా. అదేవిధంగా కంపైలర్ ఆప్షన్స్ యొక్క కాన్ఫిగరేషన్ స్టోర్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఫైల్స్ అన్నట్టు. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో దీస్ ఆర్ ఆల్ రూట్ లెవెల్ ఫైల్ కాన్ఫిగరేషన్ అండ్ కంపైలర్ ఆప్షన్ కాన్ఫిగరేషన్స్ ఇటువంటివన్నీ కూడా మన యొక్క టీఎస్ కాన్ఫిగరేషన్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. ఓకే. సో దెన్ ప్యాకేజ్ డాట్ జేసాన్. సో దిస్ ఇస్ ఆబ్వియస్లీ మనం ఎగ్జిక్యూట్ చేయబోయే స్క్రిప్ట్స్ అండ్ దెన్ డిపెండెన్సీస్ అండ్ డివ్ డిపెండెన్సీస్, ఇండివిజువల్ వెర్షన్స్ అవన్నీ కూడా మనం ఈ ప్యాకేజ్ డాట్ జేసన్‌లో స్టోర్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే. సో హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ ఆల్ దోస్ థింగ్స్ గైస్. ఓకే. డివ్ డిపెండెన్సీస్ అండ్ దెన్ డిపెండెన్సీస్ అండ్ స్క్రిప్ట్స్ ఫర్ రన్నింగ్ ద సర్వర్స్ అండ్ బిల్డింగ్ ద అప్లికేషన్. మన అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే ఎటువంటి కమాండ్ యూజ్ చేయాలి, మన అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే ఎటువంటి కమాండ్ యూజ్ చేయాలి, వాటన్నిటి యొక్క కాన్ఫిగరేషన్స్ కూడా మనకి ప్యాకేజ్ డాట్ జేసన్‌లో ఉంటుందన్నట్టు. ఓకే. అండ్ ప్యాకేజ్ లాగ్ జేసన్‌లో వి యూజువల్లీ స్టోర్ along with dependency versions, we also store node modules version as well. మన యొక్క నోడ్ మాడ్యూల్ సంబంధించిన అన్ని కాన్ఫిగరేషన్స్ అన్ని వర్షన్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ప్యాకేజ్ లాక్ చేసాను అయితే స్టోర్ చేసుకుంటాం అన్నట్టు. సో ఈ కర్మ కాన్ఫిగ్ ఏంటంటే ఇట్ ఈస్ అనే టెస్టింగ్ టూల్ అన్నట్టు గైస్. యూజింగ్ దిస్ టెస్టింగ్ టూల్ వీ కెన్ ఏబుల్ టు టెస్ట్ అవర్ అప్లికేషన్ అన్నట్టు. సో టెస్టింగ్ టూల్కి సంబంధించిన అన్ని కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో బ్రౌజర్ కాన్ఫిగరేషన్స్ ఎవ్రీథింగ్ విల్ బీ హియర్. ఓకే. సో యాంగులర్ జేసన్ ఎందుకోసం అంటే మన యొక్క అప్లికేషన్ బిల్డ్ చేసేదానికి యూజ్ చేసే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇందులో యూజ్ చేస్తాం అన్నట్టు. హోప్ యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. ఓకే. సో మనం ఎందుకు బిల్డ్ చేస్తామంటే యూజువల్గా మనం అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలనుకోండి, లేదంటే మన అప్లికేషన్ ఏదైనా ఒక డొమైన్లో షేర్ చేయాలన్నా కానీ వీ నీడ్ టు బిల్డ్ అవర్ ప్రాజెక్ట్. మనం బిల్డ్ చేస్తేనే డిప్లాయ్ చేయగలుగుతాం అన్నట్టు. సో బిల్డ్ చేయడానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ కాన్ఫిగర్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యాంగులర్ జేసన్ ఫైల్ అండ్ ఆబ్వియస్లీ గిట్ ఇగ్నోర్ ఫైల్ అని ఎందుకోసం నాకు అందరికీ తెలిసిందే. సో వెన్ యూఆర్ ట్రైంగ్ టు అప్లోడ్ అవర్ ప్రాజెక్ట్ టు ద గిటబ్ రిపాజిటరీ, మనకి ఏదైనా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఇగ్నోర్ అవ్వాలనుకుంటే యూ కెన్ మెన్షన్ ఓవర్ హియర్. చూడండి ఇక్కడ స్లాష్ నోడ్ మోడల్స్ అని ప్రొవైడ్ చేశారు కదా. సో విచ్ మీన్స్ లైక్ మనం గిటబ్లో ఈ ప్రాజెక్ట్ అప్లోడ్ చేసేటప్పుడు నోడ్ మోడల్స్ ఫోల్డర్ విల్ బీ స్కిప్డ్ అవుట్. ఓకే. And then this is all about file configurations guys. Let me explain about the folder configurations. See folder configurations లో we have an visual studio code, I mean VS code. సో ఈ VS కోడ్లో కూడా మనం లాంచ్ చేసే కాన్ఫిగరేషన్స్ లెట్స్ సే మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ స్పెసిఫిక్ సర్వర్లో ఓపెన్ అవ్వాలి, మనం టెస్ట్ చేసినప్పుడు ఏ స్పెసిఫిక్ యూఆర్ఎల్లో టెస్టింగ్ రిజల్ట్స్ ఉండాలి. సో వీటన్నిటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో విజువల్ స్టూడియో కోడ్ సంబంధించింది. ఓకే. అండ్ ఆబ్వియస్లీ నోడ్ మాడ్యూల్స్ ఫోల్డర్ దేనికోసం అంటే మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు కొన్ని నోడ్ మాడ్యూల్స్ అయితే ఇన్స్టాల్ అయ్యాయి గైస్. ఆ ఫైల్స్ అన్నిటిని కూడా మనం ఈ ఫోల్డర్లో స్టోర్ చేసుకుంటాం అన్నట్టు. సో దీస్ ఆర్ ఆల్ డిపెండెన్సీస్ ఫైల్స్ అంటాం. ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సోర్స్ ఫోల్డర్. ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ సోర్స్ కోడ్ ఫోల్డర్ గైస్. మనం ఏదైనా ప్రోగ్రామింగ్ చేయాలన్నా కానీ ఎవ్రీథింగ్ వీ విల్ బి స్టోరింగ్ అండర్ సోర్స్. ఓకే. సోర్స్ ఫోల్డర్. సో ఈ సోర్స్ ఫోల్డర్లో వీఆర్ హ్యావింగ్ అన్ index.html. సో index.htmlలో ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ కంటెంట్ మనకి బ్రౌజర్లో రెప్లికేట్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్ అప్లికేషన్ గైస్. ఓకే. సో ఇక్కడ మనకి చూడండి HTML కంటెంట్లో వీ హ్యావ్ అన్ హెడర్ సెక్షన్ అండ్ ద బాడీ సెక్షన్. సో బాడీ సెక్షన్లో వీ హ్యావ్ అన్ సింపుల్ సింపుల్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ ఏంటంటే యాప్ రూట్ కాంపోనెంట్ అనేది. సో ఈ యాప్ రూట్ కాంపోనెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే సో ఫ్రమ్ హియర్. సో యాప్ కాంపోనెంట్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ గైస్. ఈ మెయిన్ కాంపోనెంట్లో వీఆర్ హ్యావింగ్ అన్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్ కదా. ఇక్కడ చూడండి. సో ఇందులో సెలెక్టార్లో మనం ఏదైతే యూజ్ చేసామో ఆ సేమ్ సెలెక్టార్ నేమ్ని మనం ఏ కాంపోనెంట్లోనే యూజ్ చేసుకోవాలన్నట్టు. లెట్స్ సే ఈ కాంపోనెంట్ నేను ఇంకే కాంపోనెంట్లోనే యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ డెకరేటర్లో మనం ఏదైతే సెలెక్టార్లో యూజ్ చేస్తున్నామో సేమ్ నేమ్ని మనం ఇంకొక కాంపోనెంట్లో యూజ్ చేసుకోవాలన్నట్టు. సో దట్ మన యొక్క యాక్చువల్ కాంపోనెంట్ అక్కడ రీయూజ్ అవుతుంది అన్నట్టు.
ఓకే. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ హియర్. సో ఇక్కడ అదే జరుగుతుంది గైస్. ఎక్స్‌క్యూజ్ మీ. సో index.htmlలో మనం యాప్ రూట్ అని ఇచ్చాం కదా. సో ఈ యాప్ రూట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ అవర్ మెయిన్ కాంపోనెంట్ కాల్డ్ యాప్ కాంపోనెంట్. సో యాప్ యొక్క టీఎస్ ఫైల్ నుంచి మనకి రెండర్ చేస్తున్నాం అన్నట్టు. సో దిస్ అన్ యాక్చువల్ సెలెక్టర్. ఓకే. ఆల్రైట్. సో ఇక్కడ చూడండి మనకు సింగిల్ కాంపోనెంట్ ఉంది గైస్. మీకు ఇందాకే చెప్పినట్టు ఇట్ ఈస్ అన్ మెయిన్ కాంపోనెంట్ కదా. సో ఇందులో మనకి కావాల్సిన 4 డిఫరెంట్ ఫైల్స్ అయితే ఆల్రెడీ ఉంటుంది. ఇంక్లూడింగ్ 4 వీ విల్ బి హ్యావింగ్ వన్ మోర్ అడిషనల్ ఫైల్. ఇక్కడ చూడండి. సో ఐ మీన్ ఇట్ ఈస్ యాక్చువల్లీ హ్యావింగ్ అడిషనల్ 2 ఫైల్స్. ఆ 2 ఫైల్స్ ఏంటంటే వన్ ఈస్ రౌటింగ్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఆబ్వియస్లీ మనం రౌటర్ కాన్ఫిగరేషన్స్ యూజ్ చేయట్లేదు ఇప్పుడు. సో రౌటర్ కాకుండా వీ విల్ బి హ్యావింగ్ 4 ఫైల్స్ .css, .html, .spec అండ్ .ts. సో ఇది కాకుండా వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ ఫైల్. అదేంటంటే app.module.ts. సో ఈ app.module.ts అన్నది ఇట్ ఈస్ అన్ మెయిన్ మాడ్యూల్ అన్నట్టు. సో ఈ మాడ్యూల్ ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసే ప్రతి కాంపోనెంట్ని కానీ మనం ఇంపోర్ట్ చేసుకునే ప్రతి మాడ్యూల్ని కానీ వీ విల్ బి కాన్ఫిగర్ హియర్. ఓకే. ఇక్కడ చూడండి మనం మనం ఇప్పటివరకు ఎన్ని కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. వీ హావ్ క్రియేటెడ్ ఓన్లీ వన్ కాంపోనెంట్ దట్ ఈస్ కాల్డ్ యాప్ కాంపోనెంట్. సో ఇక్కడ ఫోల్డర్ ఇమేజ్ చేస్తాం చూడండి. సో దిస్ ఇస్ అన్ యాప్ కాంపోనెంట్. ఆ యాప్ కాంపోనెంట్ని ఇక్కడ మెన్షన్ చేసాం. ఓకేనా. ఆ తర్వాత మనం ఇప్పటివరకు యూజ్ చేసింది మాడ్యూల్స్. ఓకేనా. లైక్ బ్రౌజర్ మాడ్యూల్స్ అండ్ యాప్ రౌటింగ్ మాడ్యూల్. సో రౌటింగ్ మాడ్యూల్స్ అనేది మల్టీపేజ్ అప్లికేషన్ లైక్ రౌటింగ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు యూజ్ చేసే ఒక రౌట్ మాడ్యూల్ అన్నట్టు. సో దాన్ని కూడా ఇక్కడ యాడ్ అయింది అన్నట్టు. ఓకే. సో హోప్ యూ ఆర్ వెరీ క్లియర్ గైస్. వీఆర్ హ్యావింగ్ అండ్ బై డిఫాల్ట్గా మనకు 4 ఫైల్సే ఉండేవి. .css, .html, .spec, .ts. సో అడిషనల్గా మనకి 2 ఫైల్స్ అయితే ఉంది. ఒకటి వచ్చి రౌటింగ్ కాన్ఫిగరేషన్ సంబంధించింది అండ్ అదర్ థింగ్ వచ్చి ఐ మీన్ మాడ్యూల్ డిక్లరేషన్స్ సంబంధించింది. లైక్ మనం క్రియేట్ చేసే ప్రతి కాంపోనెంట్ని మనం డెఫినెట్గా ఇక్కడ డిక్లేర్ చేయాలన్నట్టు. అదేవిధంగా మనం ఇంపోర్ట్ చేసే ప్రతి ఒక్క మాడ్యూల్స్ని మనం ఇక్కడ ఇంపోర్ట్స్లో యాడ్ చేసుకోవాలన్నట్టు. ఓకే. సో దట్ ఈస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. సో ఇప్పుడైతే మనం అప్లికేషన్ సర్వర్ స్టార్ట్ చేద్దాం గైస్. ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు ఓపెన్ న్యూ టెర్మినల్. సో మన అప్లికేషన్ సర్వర్ని ఎలా స్టార్ట్ చేస్తాం. ఇట్స్ అ సింపుల్ కమాండ్ లైక్ ng serve. సో ng server ఇచ్చిన వెంటనే ఇట్ విల్ స్టార్టింగ్ అవర్ సర్వర్. ఓకేనా. కిక్ స్టార్టింగ్ అవర్ సర్వర్. సో ఈ సర్వర్ స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఎందులో ఉండే కంటెంట్ రెప్లికేట్ అవుతుంది. index.htmlలో ఉండే కంటెంట్ రెప్లికేట్ అవుతుంది. index.htmlలో బాడీలో ఏముంది app.route. సో app.route అనేది దేనికి సంబంధించింది. యాప్ కాంపోనెంట్ సంబంధించింది అన్నట్టు. సో ఈ యాప్ కాంపోనెంట్లో మనకి HTML ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ రెప్లికేట్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో ఫైనల్లీ మనం ఏ కాంపోనెంట్ అయితే సెలెక్టార్ని అయితే యూజ్ చేస్తున్నామో ఆ సెలెక్టార్ కాంపోనెంట్ యొక్క HTML ఫైల్ని రెండర్ చేస్తుంది అన్నట్టు యూఐలో. సో HTML ఫైల్ ఏముందో చూద్దాం ఒకసారి. సో దిస్ ఇస్ ద యాక్చువల్ కంటెంట్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ కంటెంట్ మనకి ఇప్పుడు బ్రౌజర్లో రెండర్ అవుతూ ఉంది అన్నట్టు. ఓకే. సో మీకు ఒకసారి బ్రౌజర్లో ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇట్ ఈస్ రన్నింగ్ అండర్ విచ్ సర్వర్ ఒకసారి చూద్దాం. సో ఇట్ ఈస్ రన్నింగ్ అండర్ లోకల్ హోస్ట్ 4200 సర్వర్. ఓకే. ఇట్ ఈస్ ఓపెన్ నౌ. సో ఇక్కడ చూసారంటే దిస్ ఇస్ అన్ యాక్చువల్ డిఫాల్ట్ యూఐ గైస్. మన యొక్క యాంగులర్ అప్లికేషన్ యొక్క యూఐ ఇలానే ఉంటుంది బై డిఫాల్ట్గా. మనకి రియాక్ట్లో ఎలా అయితే ఆ రియాక్ట్ యొక్క లోగో రెండర్ అవుతూ ఉంటుందో లైక్ రొటేట్ అవుతూ ఉంటుందో సో అదేవిధంగా మన యొక్క యాంగులర్కి దిస్ ఈస్ హౌ ద యూఐ లుక్స్ లైక్. ఓకే. సో ఈ కంటెంట్ మొత్తం కూడా మన యొక్క యాప్ కాంపోనెంట్లోని HTML ఫైల్లో ఉండే యాక్చువల్ కంటెంట్ అన్నట్టు. ఓకే. సో ఇందులో మనకి ఏదైతే కాన్ఫిగరేషన్స్ ఉందో ఏదైతే ట్యాగ్స్ యూజ్ చేస్తున్నామో సేమ్ ట్యాగ్స్ సేమ్ కంటెంట్ విల్ బి రెప్లికేటెడ్ ఇన్ యూఐ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ చూడండి వాళ్ళే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సమ్ సోర్సెస్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూడండి మనం ఒక న్యూ కాంపోనెంట్ క్రియేట్ చేయాలనుకోండి మనం ఎటువంటి కమాండ్ యూస్ చేయాలా. వీ హ్యావ్ టు యూస్ లైక్ ng ఈజ్ ఆల్ అబౌట్ యాంగులర్ గైస్. ఓకే. ng అనేది యాంగులర్. ఓకే. ఇట్ ఈస్ అన్ డెకరేటివ్ డైరెక్టివ్స్ అంటూ ఉంటాం లైక్ ng యూజ్ చేసే ప్రతిసారి. ఓకే. సో ng జనరేట్ కాంపోనెంట్ అండ్ ద కాంపోనెంట్ నేమ్. సో దిస్ అన్ యాక్చువల్ సింటాక్స్ అన్నట్టు. సో ఈ కమాండ్ యూస్ చేస్తే మనం ఒక న్యూ కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం అన్నట్టు. అదేవిధంగా మనం యాంగులర్ యూస్ చేయాలనుకోండి యాంగులర్ మెటీరియల్ దానికోసం ఈ కమాండ్ యూస్ చేయాలన్నట్టు లైక్ ng యాడ్ దట్ స్పెసిఫిక్ మాడ్యూల్. ఓకే. సో సిమిలర్లీ డిపెండెన్సీ యాడ్ చేయాలన్నా కానీ మన అప్లికేషన్ టెస్టింగ్ చేయాలన్నా కానీ మన అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా కానీ సో ఎటువంటి కమాండ్స్ యూస్ చేయాలో అటువంటి కమాండ్స్ గురించి అన్నీ కూడా వీళ్ళు ప్రాపర్ యూఐ డిఫాల్ట్ యూఐలోనే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నట్టు. ఓకే. సో మనకి కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు లైక్ ఏ కమాండ్స్ యూస్ చేయాలన్నది. ఓకే. లెట్స్ సే నేను ఇక్కడ ఉండే కంటెంట్ మొత్తం రిమూవ్ చేస్తాను అనుకోండి. రిమూవ్ చేసి జస్ట్ H1లో హలో డెవలపర్స్ అని ఇస్తున్నాను అనుకోండి. హలో డెవలపర్స్ అని ఇస్తున్నాను అనుకోండి. వాట్ విల్ హ్యాపన్ నౌ
ఇప్పుడు మన యొక్క బ్రౌజర్‌లో వి విల్ బి హావింగ్ లైక్ జస్ట్ హలో డెవలపర్స్. యెస్. సో ఇందాక చెప్పాను కదా గైస్, మన యొక్క index.htmlలో వి ఆర్ యూజింగ్ అన్ యాప్ రూట్ కాంపోనెంట్. సో యాప్ రూట్ కాంపోనెంట్ అనేది ఏంటంటే దిస్ ఇస్ అన్ యాప్ రూట్ కాంపోనెంట్ సెలెక్టర్ హియర్. సో ఈ యాప్ రూట్ కాంపోనెంట్‌లో మనం యూజ్ చేసే మెయిన్ ఫైల్ ఏంటంటే, టెంప్లేట్ ఏంటంటే దట్ ఈస్ కాంపోనెంట్ HTML. సో కాంపోనెంట్ HTML ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది మనకి యూఎల్‌లో రెండర్ అవుతుంది అన్నట్టు. ఓకే. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఇంకా index.htmlతో పనేం లేదు. ఐఎమ్ క్లోజింగ్ ఇట్ నౌ. సో మనం మల్టిపుల్ ఫైల్స్ ఓపెన్ చేసుకోవద్దు గైస్, ఎందుకంటే కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది మీకు కూడా. అందుకోసమే ఆ స్పెసిఫిక్ ఫైల్‌లో మనం చేయాల్సిన చేంజెస్ చేసిన తర్వాత ఐ విల్ రిమూవ్ ద ఫైల్ ఇన్‌స్టంట్‌లీ అన్నట్టు. ఓకే. ఆల్‌రైట్. సో ఇప్పుడు మనం అయితే క్రియేట్ చేసాం కదా! మనం 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 చేంజెస్ చేసాం. చేంజెస్ ప్రాపర్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది కదా! లెట్స్ సే మనం యాక్చువల్‌గా ఏదైనా స్టైలింగ్స్ అప్లై చేయాలనుకోండి. హౌ వి డూ లైక్ మనం ఏదైనా ఇండివిడ్యువల్ స్టైలింగ్స్ యాడ్ చేయాలనుకోండి. వి కెన్ డైరెక్ట్‌లీ ఓపెన్ యాప్ డాట్ సీఎస్ఎస్. మనం ఇక్కడ ఏదైనా సీఎస్ఎస్‌ని సెలెక్టర్స్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. లైక్ డాట్ క్లాసెస్ అండ్ వి కెన్ ఆల్సో యూజ్ లైక్ బై డిఫాల్ట్ ఐడీ సెలెక్టర్. సో వాటెవర్ బి దట్. మనం ఇక్కడ స్టైలింగ్స్ యాడ్ చేసిందనుకోండి, ఆ స్టైలింగ్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. లైక్ యూజింగ్ ద సేమ్ క్లాస్ ఆర్ ద సేమ్ ఐడీ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం డైరెక్ట్‌గా స్టైలింగ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ యాహ్! మనం ఓకే. డోంట్ సేవ్. మనం గ్లోబల్ లెవెల్ సీఎస్ఎస్‌ని ఎలా యాడ్ చేయాలని చూద్దాం. సో గ్లోబల్ లెవెల్ స్టైలింగ్. సో ఇక్కడ చూడండి వి హావింగ్ లైక్ స్టైల్ డాట్ సీఎస్ఎస్. సో ఈ స్టైల్ డాట్ సీఎస్ఎస్‌లో మనం గ్లోబల్ లెవెల్ సీఎస్ఎస్‌ని అయితే మనం ఇక్కడ కోడ్ చేసుకోవచ్చు గైస్. లెట్స్ సే ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు స్టోర్ సమ్ గ్లోబల్ లెవెల్ స్టైలింగ్. సో స్టైలింగ్ ఏంటంటే నాకు టెక్స్ట్ అనేది షుడ్ బి అలైన్ ఇన్ సెంటర్. ఓకే. సెంటర్‌లో ఉండాలనుకుంటున్నాను. అండ్ దెన్ ఐ వాంట్ టు యూజ్ డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీ. సో ఫాంట్ ఫ్యామిలీ ఏంటంటే మేబీ దట్స్ అన్ సాన్స్ సెరిఫ్. ఓకే. దట్ షుడ్ బి గుడ్. సో నేను సేవ్ చేసిన వెంటనే చూడండి అవర్ స్టైలింగ్ అండ్ మన యొక్క ప్రాపర్ స్టైలింగ్ అనేది ప్రాపర్‌గా రెప్లికేట్ అవుతూ ఉంటుంది యూఐలో. ఓకే. సో దట్ ఈస్ హౌ ద గ్లోబల్ స్టైలింగ్స్ లుక్స్ లైక్. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు యూజ్ సమ్ యాక్చువల్ వేరియబుల్ వాల్యూస్ మనం ఎలా యూజ్ చేస్తున్నాం గురించి చెప్తాను చూడండి మీకిప్పుడు. లెట్స్ సే ఇక్కడ మనకి ఒక టైటిల్ అయితే ఉంది కదా! టైటిల్ అనే ఒక యాక్చువల్ వేరియబుల్ అయితే ఉంది కదా! లైక్ టాస్క్ ట్రాకర్ అనేది. సో ఈ టైటిల్ వేరియబుల్‌ని లైక్ మన యొక్క కాంపోనెంట్ డాట్ టీఎస్‌లో ఉండే వేరియబుల్స్‌ని గానీ, ఫంక్షన్స్‌ని గానీ మన యొక్క హెచ్టీఎంఎల్‌లో యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేయాలో మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. ఓకే. సో ఐ క్యాన్ డైరెక్ట్‌లీ యూజ్ ఇట్. ఓకేనా. మీకు ఎలా అంటే ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ హలో డెవలపర్స్ నేను రిమూవ్ చేసి యూజింగ్ డబుల్ కర్లీ బ్రేసెస్ వి కెన్ డైరెక్ట్‌లీ యూజ్ ద నేమ్. సో ఇక్కడ టైటిల్ అనేది యూజ్ చేసిన వెంటనే యూ కెన్ సీ వి గాట్ లైక్ టాస్క్ ట్రాకర్ అప్లికేషన్. ఓకే. ఐ మీన్ ద యాక్చువల్ కంటెంట్, ద యాక్చువల్ వాల్యూ అసైన్ టు ద టైటిల్. ఓకే. సో ఎలా అంటే అది లైక్ ఇక్కడ మనం ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు ఈ కాంపోనెంట్‌ని, ఎక్కడ యూజ్ చేయట్లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్నల్లీ కాన్ఫిగర్డ్ అన్నట్టు గైస్. ఓకేనా. సో index.css ఐ మీన్ కాంపోనెంట్.cssలో యూజ్ చేసిన స్టైలింగ్స్‌ని మనం డైరెక్ట్‌గా హెచ్టీఎంఎల్‌లో యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. మనం ఎటువంటి కాన్ఫిగరేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. అదే మనం రియాక్ట్‌లో అయితే మనం సేమ్ ఫోల్డర్‌లో ఉన్నా గానీ వి నీడ్ టు ఇంపోర్ట్ దట్ పర్టిక్యులర్ సీఎస్ఎస్ ఫైల్ అండ్ వి నీడ్ టు యూజ్ ఇట్. బట్ మనకి ఇక్కడ అలా అయితే కాదు. మనం డైరెక్ట్‌గా ఎటువంటి ఇంపోర్టింగ్ కాన్ఫిగరేషన్స్ లేకుండా డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. దట్ ఈస్ హౌ అవర్ అప్లికేషన్ విల్ వర్క్స్ లైక్. ఓకే. సో మనం ఇప్పుడైతే 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే క్రియేట్ చేయాలి గైస్. వన్ ఈస్ అన్ హెడర్ కాంపోనెంట్ అండ్ అనదర్ థింగ్ ఈస్ అన్ టు డూ కాంపోనెంట్. ఓకే. సో 2 కాంపోనెంట్‌ని ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను చూడండి. మనం డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్‌కి 2 కాంపోనెంట్స్ అయితే ఖచ్చితంగా కావాలి. సో ఐమ్ జస్ట్ ఓపెనింగ్ వన్ మోర్ షెల్ ఓవర్ హియర్. సో ఈ షెల్ టెర్మినల్‌లో ఐమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ లైక్ ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్. సో మన జనరేట్ కాంపోనెంట్ బదులు జీసీ ఇచ్చినా గానీ సరిపోతుంది. సో ఇక్కడైతే మనం ఫస్ట్ క్రియేట్ చేయాలనుకున్న కాంపోనెంట్ ఏంటంటే హెడర్ కాంపోనెంట్. ఓకే. సో ఐమ్ జస్ట్ కోడింగ్ లైక్ హెడర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు సేమ్ యాప్ ఎక్కడైతే ఉందో యాప్ లోపల నాకు ఒక హెడర్ అనే కాంపోనెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి హెడర్ కాంపోనెంట్ అయితే జనరేట్ అయిపోయింది. సో సిమిలర్‌లీ ఐ జస్ట్ వాంటెడ్ టు యూజ్ వన్ మోర్ కాంపోనెంట్ కాల్డ్ టు డూ కాంపోనెంట్. ఓకే. సో జస్ట్ టు డూ. సో టు డూని మెన్షన్ చేసిన వెంటనే నాకు టు డూకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే. సో ఐమ్ జస్ట్ మినిమైజింగ్ దిస్ అండ్ ఐమ్ ట్రైయింగ్ టు మినిమైజ్ దిస్ యాస్ వెల్. ఓకే. సో నేను ఇప్పుడు హెడర్ కాంపోనెంట్‌ని గానీ లేదా టు డూ కాంపోనెంట్స్ కానీ మనం ఇప్పుడు డైరెక్ట్‌గా మన యాప్ కాంపోనెంట్‌లో యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే వాటి యొక్క డెకరేటర్స్ ఉంటుంది కదా! దాన్ని యూజ్ చేసుకోవచ్చును. లెట్స్ సే హెడర్‌ని యూజ్ చేసుకోవాలనుకోండి. హెడర్ డాట్ కాంపోనెంట్‌లో మనకి సెలెక్టర్ ఏముంది? సో యాప్ హెడర్ కదా! సో సేమ్ సెలెక్టర్ నేమ్ యూజ్ చేశాననుకోండి. ఐ కెన్ రీయూజ్ ద కాంపోనెంట్ హియర్ అన్నట్టు లైక్ ఓకే. యాప్ ఎక్స్‌క్యూజ్ మీ యాప్ హైఫన్ హెడర్. సో ఇలా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన యొక్క
హెడర్ కాంపోనెంట్ యొక్క HTML ఫైల్‌లో ఏదైతే కంటెంట్ ఉంటుందో, సో ఇఫ్ యూ ఓపెన్ ద HTML ఫైల్, సో వీఆర్ హ్యావింగ్ లైక్ హెడర్ వర్క్స్ కదా! సేమ్ కంటెంట్ మనకి ఇప్పుడు బ్రౌజర్‌లో చూపిస్తుందన్నట్టు. చూడండి హెడర్ వర్క్స్. సో సిమిలర్‌గానే ఇఫ్ యూ వాంట్ టు యూజ్ టు డూ కాంపోనెంట్ యొక్క సెలెక్టర్‌లో మనకి ఏం నేమ్ క్రియేట్ అయింది? యాప్ టు డూ ఓకేనా? సేమ్ నేమ్ యూజ్ చేయాలన్నట్టు. ఓకే. సేమ్ నేమ్‌ని మనం డైరెక్ట్‌గా యాప్ కాంపోనెంట్ యొక్క HTMLలో యూజ్ చేసుకుంటే సరిపోతుందన్నట్టు. ఓకే. సో లైక్ యాప్ టు డూ. ఓకే. సో ఇలా యూజ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యాప్ కాంపోనెంట్ యొక్క ఐ మీన్ సారీ టు డూ కాంపోనెంట్ యొక్క HTML ఫైల్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అనేది మనకి యూఐలో రెప్లికేట్ అవుతుందన్నట్టు. ఓకేనా? సో ఈ టు డూ కాంపోనెంట్ ఓపెన్ చేసి చూడండి HTML ఫైల్ ఏముందని చూద్దాం ఒకసారి. సో టు డూ కాంపోనెంట్ యొక్క HTML ఫైల్‌లో టు డూ వర్క్స్ అని ఉంది. సో సేమ్ కంటెంట్ మనకి ఇక్కడ బ్రౌజర్‌లో అయితే రెప్లికేట్ అవుతుందన్నట్టు. ఓకేనా? ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్ గైస్. ఓకేనా? మనం ఏదైనా కాంపోనెంట్‌ని యూజ్ చేస్తునేటప్పుడు ఆ కాంపోనెంట్ యొక్క HTML ఫైల్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనకి బ్రౌజర్‌లో రెప్లికేట్ చేస్తుందన్నట్టు. దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే. సో నేను అడిషనల్ ఫైల్స్ అన్నిటిని క్లోజ్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ యాస్ ఆఫ్ నౌ app.component.html. ఓకే. ఐ మీన్ ఆహ్, యాప్ యొక్క కాంపోనెంట్ యొక్క HTML ఫైల్ మాత్రమే నేను ఓపెన్ చేస్తున్నానన్నట్టు. ఓకే. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే గోయింగ్ టు డెవలప్ హెడర్ కాంపోనెంట్. మనం హెడర్ కాంపోనెంట్ డెవలప్ చేయాలనుకోండి, మనం ఎక్కడ చేంజెస్ చేయాలి? హెడర్ యొక్క HTML ఫైల్‌లో చేంజెస్ చేయాలన్నట్టు. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోయింగ్ టు యూజ్ సింపుల్ హెచ్1 ట్యాగ్. సో సింపుల్‌గా ఒక హెచ్1 ట్యాగ్ అయితే యూజ్ చేయబోతున్నాను. సో హెచ్1 ట్యాగ్‌లో ఐయామ్ జస్ట్ మెన్షనింగ్ లైక్ టు డూ లిస్ట్. ఓకే. సో టు డూ లిస్ట్ అని ఇస్తున్నాను. ఐయామ్ సేవింగ్ ద సేమ్. ఇప్పుడు బ్రౌజర్‌లో చూడండి ఐయామ్ హ్యావింగ్ లైక్ టు డూ లిస్ట్ అని ఉందా? సో ఈ టు డూ లిస్ట్‌కి నేను కొద్దిగా స్టైలింగ్ యాడ్ చేయాలనుకుంటున్నాను. లైక్ క్లాస్ ఈక్వల్ టు వాట్ వి కెన్ హ్యావ్ లైక్ హెడర్. ఓకేనా? హెడర్ అనే ఒక స్టైలింగ్ ఇస్తున్నాను. సో ఇక్కడ హెడర్ స్టైలింగ్ నేను దేనికిచ్చాను? హెడర్ కాంపోనెంట్‌కి ఇచ్చాను. హెడర్ కాంపోనెంట్ HTML ఫైల్‌కి. సో హెడర్ కాంపోనెంట్ యొక్క సేమ్ CSS ఫైల్ ఉంది. సో ఆ CSS ఫైల్‌లో మనం ఏదైతే స్టైలింగ్ యాడ్ చేస్తామో, ఆ స్టైలింగ్ అనేది మనకి హెడర్ కాంపోనెంట్‌కి HTMLలో ఉండే CSS‌ని యాక్సెప్ట్ చేసుకుంటుందన్నట్టు. ఓకేనా? సో ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్ గైస్. సో ఇప్పుడు నేను ఆల్రెడీ కొద్దిగా స్టైలింగ్స్ అనేది డిక్లేర్ చేసుకున్నాను. సో సేమ్ స్టైలింగ్స్‌ని ఇక్కడ యాడ్ చేయబోతున్నాను అన్నట్టు. ఓకే. సో ఐయామ్ సేవింగ్ నౌ. సో ఇప్పుడు చూడండి నేను హెడర్ కాంపోనెంట్ యొక్క CSSలో స్టైలింగ్ యాడ్ చేసిన వెంటనే హెడర్ అనే సేమ్ సెలెక్టర్ నేమ్‌తో ఇప్పుడు UI చూడండి. దిస్ ఈస్ హౌ UI లుక్స్. ఓకే. సో స్టైలింగ్ అనేది బై డిఫాల్ట్‌గా యాక్సెప్ట్ అయిపోతుందన్నట్టు. ఆల్‌రైట్. సో ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే నాకు హెడర్ కాంపోనెంట్ యొక్క HTML ఫైల్‌తో కూడా నాకు ఇంక పని లేదన్నట్టు. ఐయామ్ క్లోజింగ్ ఇట్ నౌ. సో నేను ఇప్పుడు ఫర్దర్‌గా టు డూ మేనేజ్మెంట్ అప్లికేషన్‌లో అయితే కాన్సంట్రేట్ చేయబోతున్నాను. సో టు డూ మేనేజ్మెంట్ అప్లికేషన్‌లో ఏం చేయబోతున్నానంటే ఐయామ్ జస్ట్ ఓపెనింగ్ ద HTML ఫైల్. సో ఈ HTML ఫైల్‌లో మనం డెవలప్ చేయబోయే టు డూ లిస్ట్ అన్నిటిని కూడా ఎలా డిస్ప్లే చేస్తామనే దాని గురించి మీకు ఒకసారి చెప్తాను. సో ఇక్కడ చూడండి ఐయామ్ గోనా హావ్ లైక్ సింపుల్ div tag. సో సింపుల్ div tagలో వాట్ ఐయామ్ గోయింగ్ టు డూ నౌ ఐయామ్ గోనా హావ్ లైక్ h1 అండ్ టు డూ నేమ్ లైక్ నాకు ఏ విధంగా ఉండాలనేది స్ట్రక్చర్ మీకు చెప్తున్నాను. లైక్ task 1 అండ్ ఐ జస్ట్ వాంట్ హ్యావ్ లైక్ ఎన్ బటన్. సో ఆ బటన్ ఏంటంటే లైక్ రిమూవ్ బటన్ అన్నట్టు. ఓకే. సో ఈ విధంగా నాకు కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలన్నట్టు. మనం యాడ్ చేసే ప్రతి టాస్క్ లైక్ టాస్క్ 1 రిమూవ్ బటన్, టాస్క్ 2 రిమూవ్ బటన్. సో ఈ విధంగా నాకైతే యాక్చువల్ స్ట్రక్చర్ కావాలి. ఓకేనా? సో దిస్ స్ట్రక్చర్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఒక లైక్ యూజర్ ప్రొవైడ్ చేసే ప్రతి ఒక్క టు డూ లిస్ట్‌ని కూడా మనం ఒక ఇండివిడ్యువల్ వేరియబుల్ అయితే స్టోర్ చేసుకోవాలి. మనం ఒక వేరియబుల్ వాల్యూ స్టోర్ చేసుకోవడం, వేరియబుల్స్ డిక్లేర్ చేయడం అవన్నీ ఎక్కడ చేస్తాం? ఆ కాంపోనెంట్ యొక్క టీఎస్ ఫైల్‌లో. ఓకే. టు డూ డాట్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్. సో ఇక్కడ ఏం చేయబోతున్నానంటే ఐయామ్ గోయింగ్ టు డిక్లేర్ అండ్ వేరియబుల్. ఓకే. సో ఆ వేరియబుల్ ఏంటంటే టు డూ లిస్ట్. ఓకేనా? టు డూ లిస్ట్ అనే ఒక వేరియబుల్. గైస్ మనం డైరెక్ట్‌గా ఇలా డిక్లేర్ చేయొచ్చును. బట్ ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ హౌ వి యూజువల్లీ డిక్లేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్. ఓకే. బట్ మనం టైప్‌స్క్రిప్ట్ కాన్ఫిగరేషన్స్ కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ మెన్షన్ ఓవర్ హియర్. సో ఇదొచ్చి స్ట్రింగ్ అరే అనేసి మనం మెన్షన్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. ఇట్స్ ప్రిటీ సింపుల్. సో ఇదే మనం టైప్‌స్క్రిప్ట్ సింటాక్స్ అంటూ ఉంటాం. సో టైప్‌స్క్రిప్ట్ ఎలా అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్ట్రిక్ట్‌లీ టైప్డ్ అన్నట్టు. మనం ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామో ఆ వేరియబుల్ ఏం టైప్ అనేది మనం ముందుగానే డిక్లేర్ చేయాలన్నట్టు. ఓకే. సో అదర్‌వైజ్ ఇఫ్ యూ వాంట్ టు యూజ్ జావాస్క్రిప్ట్ సింటాక్స్ దట్ ఈస్ ఆల్సో ఫైన్ గైస్. మనం దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకున్నాం. ఆ వేరియబుల్ యొక్క ఇనిషియల్ వాల్యూస్ ఇక్కడ డిక్లేర్ చేసుకుందాం ఒకసారి. దిస్ డాట్ లిస్ట్ టు డూ లిస్ట్. ఓకే. టు డూ లిస్ట్. సో దీంట్లో ఐయామ్ జస్ట్ డిక్లేరింగ్ సమ్ డిఫాల్ట్ వాల్యూస్. ఓకే. లైక్ టాస్క్ 1. ఓకే. అండ్ దెన్ టాస్క్ 2. ఓకే. వెన్ ఐయామ్ సేవింగ్ దిస్ ఎక్స్‌క్యూజ్ మీ. వెన్ ఐయామ్ సేవింగ్ దిస్ నాకిప్పుడు టు డూ అనే ఒక టు డూ లిస్ట్ అనే ఒక వేరియబుల్ అయితే ఉంది. సో ఈ వేరియబుల్‌ని నేను మన యొక్క సేమ్ టు డూ HTMLలో హైలైట్ చేయాలనుకోండి. హౌ కెన్ ఐ డూ థట్?
సో pretty simple guys. మనం దానికోసం ఏం చేయాలంటే we can use directives like ng for అనే ఒక డైరెక్టివ్ ఉంది. దాన్ని యూజ్ చేసి అయితే మనం దీన్ని అచీవ్ చేయొచ్చు. ఓకే, ng for. సో ఇదేం చేస్తుందంటే దిస్ విల్ యాక్చువల్లీ లైక్ ఇన్ అ ఫర్ లూప్ గైస్. మన దగ్గర ఉన్న డేటాస్ని, ఒక వేరియబుల్లో ఉన్న డేటాస్ని హైడ్రేట్ చేయొచ్చు సింపుల్గా. ఓకే, సో I'm just mentioning like let keyboard and using an variable, my own variable like to do name. Okay, of to do లిస్ట్. సో ఇక్కడ టు డూ లిస్ట్ అనేది ఏంటంటే, సో దిస్ ఇస్ అన్ వేరియబుల్ అన్నట్టు. ఓకేనా, సో ఈ వేరియబుల్ ఏంటి, ఇక్కడ మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను. సో ఇందులో ఉండే ఒక్కొక్క వాల్యూని నేను టు డూ నేమ్ అనే ఒక స్పెసిఫిక్ వేరియబుల్కి రీయూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హార్డ్ కోడెడ్ వాల్యూ, నేను డైనమిక్గా మనకి టు డూ నేమ్కి అసైన్ అయ్యే వేరియబుల్ ఇక్కడ టు డూ నేమ్కి అసైన్ అయ్యే వాల్యూని డైరెక్ట్గా మనం HTML యూజ్ చేస్తున్నాం అన్నట్టు. గైస్, మనం HTMLలో TS కానీ JS యొక్క సింటాక్స్ కానీ యూజ్ చేయాలనుకుంటే we need to use double curly braces to wrap around it. ఓకే, సో ఇప్పుడు చూడండి, వి గాట్ లైక్ టాస్క్ 1 అండ్ టాస్క్ 2. ఓకే, సో ఇక్కడ మనకి HTML లిస్ట్లో ఉన్న డేటాని మనం ఫర్ లూప్ యూజ్ చేసి, ng ఫర్ అనే ఒక డైరెక్టివ్ యూజ్ చేసి వీఆర్ ట్రైంగ్ టు హైడ్రేట్ ద యాక్చువల్ వాల్యూస్. ఆ వాల్యూస్ మనం ప్రాపర్గా లైక్ యూజ్ చేసుకుంటున్నాం అన్నట్టు. ఓకే, సో దిస్ ఈస్ హౌ we can able to do the hydration in AngularJS. Okay, using ng for. And let's say if I wanted to declare a form, like ఒక ఫామ్ డిక్లేర్ చేసుకోవాలి, ఈ ఫామ్లో డేటాని సబ్మిట్ చేయాలి, లేదంటే మనం ఇక్కడ యాడ్ చేసిన డీటెయిల్స్ని డిలీట్ చేయాలనుకోండి, హౌ ఐ క్యాన్ డూ దాట్. ఓకే, సో బేసిక్గా మనం ఇప్పుడు ఒక ఆన్ క్లిక్ ఈవెంట్ హ్యాండిల్తో డిక్లేర్ చేస్తున్నాం గైస్. నేను ఎప్పుడప్పుడు రిమూవ్ అనేది క్లిక్ చేస్తానో ఆ స్పెసిఫిక్ టు డూ అనేది మనకి UI నుంచి రిమూవ్ అయిపోవాలన్నట్టు. సో హౌ ఐ క్యాన్ డూ దట్ మీన్స్ వెరీ సింపుల్. సో నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేయాలనుకోండి, హౌ ఐ క్యాన్ డూ దట్, సేమ్ టు డూ కాంపోనెంట్ యొక్క TS ఫైల్కి వెళ్ళి, సో ఆ TS ఫైల్లో ఐ క్యాన్ డిక్లేర్ మై ఫంక్షన్స్. ఓకేనా, సో మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, సో ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ ఎనీ ఫంక్షన్స్ ఆర్ లాజిక్స్ ఆర్ వేరియబుల్స్, వీ కెన్ యూజ్ ద కాంపోనెంట్ డాట్ TS ఫైల్. ఓకేనా, సో ఇక్కడ వచ్చి రిమూవ్ టు డూ అనే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, దిస్ విల్ బేసికల్లీ గెట్ అన్ నేమ్, ఒక నేమ్ తీసుకుంటుంది, దట్ ఈస్ కాల్డ్ టాస్క్ నేమ్. సో ఆ నేమ్ని నేను టు డూ లిస్ట్ నుంచి రిమూవ్ చేయబోతున్నాను. ఎలా రిమూవ్ చేస్తానంటే, సింప్లీ రీఅసైనింగ్ ద ఆఫ్టర్ రిమూవల్ వాల్యూస్, లైక్ to do list equal to this dot to do list dot filter. I'm going to filter the values. సో ఇందులో నుంచి వచ్చే ప్రతి వాల్యూని I'm going to check. సో మన యొక్క ఎగ్జిస్టింగ్లో ఉండే వాల్యూలో ఉందా అని ఒకసారి చెక్ చేస్తున్నాను, లేకపోతేనే ఆ వాల్యూని గెట్ చేసుకోవాలా, ఉండే వాల్యూస్ని మనం రిమూవ్ చేయాలన్నట్టు. సో వెరీ సింపుల్ లాజిక్, లైక్ నాట్ ఈక్వల్ టు నేమ్, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, వాట్ విల్ హ్యాపన్ నౌ, మనం రిసీవ్ చేసుకున్న యాక్చువల్ డేటాని we are removing using the filter functionality, and we are reassigning the values to the to-do list అన్నట్టు. So same time, if you wanted to mention the actual syntax of actual data type of the variable that you're receiving, you can also declare the same. ఓకేనా, సో మనం ఇప్పుడైతే రిమూవ్ నేమ్ అనే రిమూవ్ టు డూ అనే ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాం కదా, ఈ సేమ్ ఫంక్షన్ నేను యూజ్ చేసి రిమూవ్ చేయబోతున్నాను అన్నట్టు వాల్యూస్ని. ఎలా రిమూవ్ చేస్తానంటే, when I'm clicking on it, I need to pass the data, the actual name that we're going to remove to this functionality. This function will remove the actual data అన్నట్టు. సో ఇట్ ఈస్ pretty simple guys. ఇక్కడ చూడండి, యూజింగ్ క్లిక్. సో క్లిక్ అనే ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసి we can able to perform an action అన్నట్టు. ఓకేనా, సో మనం ఏదన్నా ఒక యాక్షన్ క్లిక్ చేసినప్పుడు పర్ఫామ్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ అట్రిబ్యూట్ కాల్ క్లిక్. మనం ఈ రిమూవ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే మనకి రిమూవ్ టు డూ అనే ఒక యాక్షన్ ఫంక్షన్ ట్రిగర్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ అన్ యాక్చువల్ వాల్యూ. ఆ వాల్యూ ఏంటంటే టు డూ నేమ్. ఓకేనా, సో ఆ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. వెన్ ఐమ్ సేవింగ్ ఇట్, నేను ఈ రిమూవ్ని క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుందంటే, ఈ రిమూవ్ టు డూ యొక్క ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది విత్ ద యాక్చువల్ నేమ్ దట్ వీఆర్ హ్యావింగ్ ఫర్ ద స్పెసిఫిక్ హైడ్రేషన్ ఆఫ్ సైకిల్. ఓకేనా, సో ఆ స్పెసిఫిక్ హైడ్రేషన్లో ఉండే నేమ్ని మనం డైరెక్ట్గా రిమూవ్ చేస్తున్నాం అన్నట్టు యూజింగ్ ద ఫిల్టర్ ఫంక్షనాలిటీ. ఓకే, సో లెట్ మీ రిఫ్రెష్ ద సేమ్, ఎవ్రీథింగ్ లుక్స్ ఫైన్. మనం టాస్క్ 2 రిమూవ్ చేయాలనుకోండి, మనం క్లికింగ్ ఆన్ ఇట్, task 2 will be removed. When I'm clicking on task 1 will be removed from the actual data. Okay, so this is how the remove operation will be performed guys. Okay na bro, remove anta okay మనం ఇప్పుడు ఫామ్ క్రియేట్ చేసుకోవాలి కదా బ్రో, యాడ్ చేసుకోవడానికి. yes, that is true. so ఫామ్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే we'll create under with the same to do component.html. to do component.html అనే ఫామ్ కూడా క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో లెట్స్ డూ దిస్ వే.
I'm just using a simple div tag to wrap all the content in a single div tag. ఓకేనా? సో కటింగ్ పేస్టింగ్ ఓవర్ హియర్. సో ఇప్పుడు ఇందులో ఒక ఫామ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఐమ్ జస్ట్ క్రియేటింగ్ ద ఫామ్. సో మనం ఫామ్ యూజ్ చేసేటప్పుడు మనం ఫామ్కి సంబంధించిన మాడ్యూల్ని మనం డైరెక్ట్గా మన యొక్క యాప్ మాడ్యూల్లో యూజ్ చేసుకోవాలన్నట్టు. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామని చూడండి. ఐమ్ యూజింగ్ లైక్ ఇంపోర్ట్ ఫార్మ్స్ మాడ్యూల్. సో ఫ్రమ్ యాంగులర్ ఫార్మ్స్. సో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫామ్ మాడ్యూల్ని వీ హ్యావ్ టు ఇంపోర్ట్ అండర్ ద ఇంపోర్ట్స్. ఓకే, సో దిస్ ఇస్ హౌ ద థింగ్స్ విల్ వర్క్. కానీ మనం డిక్లేర్ చేసిన, మనం క్రియేట్ చేసిన ప్రతి ఒక్క కాంపోనెంట్ కూడా డైరెక్ట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. బట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్న థింగ్స్ అన్నిటిని కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని ఆ స్పెసిఫిక్ మాడ్యూల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నట్టు. దట్స్ ఇట్. ఓకే, సో ఐమ్ క్లోజింగ్ దిస్ నౌ. సో ఇప్పుడు మనం ఫామ్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏం చెప్పబోతున్నాం. ఐమ్ గోనా యూస్ లైక్ 2 different forms, I mean 2 different input fields. 2 different input fields ఏంటంటే, ఫస్ట్ వన్ is all about the actual type is equal to text. The input field to get an actual input value from the user. సో యూజర్ దగ్గర నుంచి మనం టు డూ లిస్ట్లో యాడ్ చేసుకోవాలనుకున్న ఆ వాల్యూని తీసుకోవడం కోసం దిస్ ఇన్పుట్ ఫీల్డ్ అన్నట్టు. ఓకే, సో సిమిలర్లీ ఐమ్ గోన్ హ్యావ్ లైక్ వన్ మోర్ ఇన్పుట్ ఫీల్డ్ ఇన్ బిట్వీన్. ఐమ్ గోన్ హ్యావ్ లైక్ సింపుల్ బ్రేక్ స్టేట్మెంట్. సో ఈ ఇన్పుట్ ఫీల్డ్ దేనికోసం అంటే, దట్ ఈస్ ఫర్ టైప్ ఆఫ్ సబ్మిట్. సో లైక్ వాల్యూని సబ్మిట్ చేయడం కోసం, లైక్ బటన్. ఓకేనా, బటన్ లాగా అన్నట్టు. సో హియర్ ఐమ్ గోన్ యూస్ లైక్ అన్ నేమ్. సో ఈ నేమ్ అనేది ఏంటంటే, మనం ఇందులో టైప్ చేసేటప్పుడు ఏ వేరియబుల్కి మనం వాల్యూ రీఅసైన్ చేసుకోవాలనే దానికోసం. ఓకే, ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్లో వాల్యూ టైప్ చేస్తున్నామంటే మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో ఆ వేరియబుల్ నేను ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను అన్నట్టు. ద వేరియబుల్ నేమ్ కాల్డ్ ఇన్పుట్ వాల్యూ. ఓకే, సో బై డిఫాల్ట్ ఐమ్ మెన్షనింగ్ లైక్ ఇన్ స్ట్రింగ్ టైప్. నేను ఇక్కడ ఎంటీ వాల్యూస్ అయితే ఇస్తున్నాను గైస్ బై డిఫాల్ట్. ఓకేనా, సో ఈ స్ట్రింగ్ వాల్యూని నేను ఇక్కడ యూజ్ చేసుకోదలుచుకుంటున్నాను అన్నట్టు నేమ్కి. ఓకే, దట్ షుడ్ బి ఫైన్. సో ఇప్పుడు ఐఎమ్ గోనా హ్యావ్ లైక్ అన్ ప్లేస్ హోల్డర్. సో ప్లేస్ హోల్డర్ ఏంటంటే ఎంటర్ టు డూ. ఓకే, and what else we forgotten, and we're gonna have like an bundling stuff, like two-way bundling అనేది ఏంటంటే, that is like ng model. సో దిస్ మోడల్ ఏంటంటే, ఎన్జీ అనేది వి ఆల్ నో దట్ యాంగులర్ మోడల్. సో ఇట్ ఈస్ అన్ టూ వే బైండింగ్ డైరెక్టివ్ అంటారు. సో ఈ టూ వే బైండింగ్ ఏంటంటే, మనం టూ వే అనేది ఏంటంటే, మనం వాల్యూని టైప్ చేస్తూ ఉంటాం. టైప్ చేసేటప్పుడు మనకి ఆ వాల్యూ చేంజెస్ అనేది మనకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ వాల్యూ అనేది ఆ స్పెసిఫిక్ ఫీల్డ్కి అప్డేట్ అవుతుంది అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ టూ వే బైండింగ్. సో మనం దేనికి టూ వే బైండింగ్ చేయాలనుకుంటున్నాం, ఈ స్పెసిఫిక్ వేరియబుల్కి. ఓకే, దట్స్ ఇట్. మనం ఇప్పుడు ఏమవుతుందంటే, ఇందులో టైప్ చేసేటప్పుడు ఈ స్పెసిఫిక్ ఇన్పుట్కి వాల్యూ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యే వాల్యూ మనం యూఏలో చూడొచ్చు అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ టూ వే బైండింగ్. ఓకే, సో మనం ఈ ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు we need to have some value కదా. So the value should be like add to do. Okay, excuse me. సో మనం ఇప్పుడు ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మనం ఈ ఫామ్లోని డేటాని ఒక స్పెసిఫిక్ వేరియబుల్కి అయితే స్టోర్ చేసుకోవాలి కదా. సో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని మనం ఇంకా చేయలేదు అన్నట్టు. లైక్ యాడ్ టు డూ ఫంక్షనాలిటీ. ఓకే, లైక్ యాడ్ టు డూ ఫంక్షన్. సో యాడ్ టు డూ ఫంక్షన్ అయితే మనం డెఫినెట్గా డిక్లేర్ చేయాలి గైస్. సో యాడ్ టు డూ ఫంక్షన్లో ఏం చేయబోతున్నామంటే, మనం ఎలాగో టైప్ చేసే వాల్యూ అనేది దేనికి అసైన్ అవుతుంది, బై డిఫాల్ట్ ఇన్పుట్ వాల్యూకి అసైన్ అవుతుంది కదా. సో ఆ ఇన్పుట్ వాల్యూలో ఉండే వేరియబుల్, ఐ మీన్ ఆ వేరియబుల్ని ఐఎమ్ గోన్ టు యాడ్ ఇట్ టు దిస్ స్పెసిఫిక్ టు డూ లిస్ట్. ఓకేనా, బై డిఫాల్ట్గా దిస్ డాట్ టు డూ, ఎక్స్క్యూజ్ మీ, థ్రెడ్ ఐడి నాట్, దట్స్ అండ్ this dot to do list dot push. Okay, so push the actual value of this dot input field. Okay, so input value field. So I'm storing this. So ఇప్పుడు నేను ఫంక్షన్ని డైరెక్ట్గా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అన్నట్టు, లైక్ అండర్ ద ఫామ్ సబ్మిషన్. ఓకే, సబ్మిట్, ఎక్స్క్యూజ్ మీ, దట్ ఈస్ నాట్ అన్ సబ్మిట్ లైక్ దిస్. సో మనం ఈ విధంగా యూస్ చేయాలన్నట్టు, లైక్ సబ్మిట్ని క్లిక్ని కూడా ఆ విధంగానే యూస్ చేయాలి. సో దట్ ఇస్ అన్ యాక్చువల్ సింటాక్స్ ఆఫ్ అట్రిబ్యూట్. ఓకే, సో దిస్ ఇస్ అన్ యాక్చువల్ ఫంక్షనాలిటీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే, నేను ఈ ఫామ్ని సబ్మిట్ చేసిన ప్రతిసారి వాట్ విల్ హ్యాపన్, మన ఫామ్లో టైప్ చేసే వాల్యూస్ అన్నిటిని కూడా ప్రాపర్గా ఒక ఇన్పుట్ వాల్యూ అనే ఒక వేరియబుల్కి అసైన్ అవుతుంది. మనం సబ్మిట్ చేసిన వెంటనే ఆ వాల్యూ అనేది, ఆ స్పెసిఫిక్ ఫీల్డ్లో ఉండే వాల్యూ అనేది ఇట్ విల్ బి గెట్ యాడెడ్ టు ద టు డూ లిస్ట్ అన్నట్టు. సో అప్పుడు టు డూ లిస్ట్లో ఉండే ప్రతి ఒక్క వాల్యూ కూడా ఇట్ విల్ స్టార్ట్ రెండరింగ్ ద యాక్చువల్ వాల్యూ యూజింగ్ దిస్ ng ఫర్ లూప్. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ యాడ్ సమ్ స్టైలింగ్స్. మనం టు డూ లిస్ట్ సంబంధించిన స్టైలింగ్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం, టు డూ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్లో యాడ్ చేయాలన్నట్టు. సో వాటికి సంబంధించిన స్టైలింగ్స్ నేను ఆల్రెడీ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఐమ్ జస్ట్ పేస్టింగ్ ఓవర్ హియర్. సో ఇక్కడ యూస్ చేసిన సెలెక్టర్స్ని వి వాంట్ టు
use it in our HTML tag. ఓకేనా? సో ఆ సెలెక్టర్స్ ఏంటంటే లెట్స్ సే for this input field, I'm having a class name called enter to do. That's a class name. Okay, so when I'm using the same selector class name, దీనికి సంబంధించిన స్టైలింగ్స్ అనేది ఈ ఇన్పుట్ ఫీల్డ్కి యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, అండ్ దెన్ I'm gonna use like class name for this. Okay, that's a class name equal to do name. So to do name is a class selector. Okay, అదే విధంగానే రిమూవ్ కూడా ఐ హ్యావ్ అన్ ఇండివిజువల్ క్లాస్ స్టైలింగ్. సో ఆ స్టైలింగ్ ఏంటంటే రిమూవ్ టు డూ. ఓకే, సిమిలర్గా దిస్ ఇస్ ఆల్ అబౌట్ అన్ యాడ్ టు డూ కదా. యాడ్ టు డూ కూడా ఐఎమ్ హ్యావింగ్ స్టైలింగ్ దట్ ఈస్ కాల్డ్ యాడ్ టు డూ. ఓకే, దట్స్ ఇట్, వెరీ సింపుల్. And I'm saving this, I'm going to the UI. So this is how the UI looks like. Okay, almost మనకి ఎంటైర్ కాంపోనెంట్ అనేది డెవలప్ చేద్దాం అన్నట్టు. ఓకే, సో when I'm trying to have like in a task 3, ఏదైనా ఒక టాస్క్ నేను యాడ్గా ఒక టాస్క్ చేయాలనుకోండి, ఆ టాస్క్ యొక్క నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఐమ్ క్లికింగ్ ఆన్ యాడ్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఇట్ విల్ బి గెట్ యాడెడ్ టు ద దిస్ డాట్ టు డూ లిస్ట్ వేరియబుల్. సో ఆ వేరియబుల్లో ఉండే వాల్యూస్ అన్నిటి కూడా మనం రెండర్ చేస్తాం అన్నట్టు. అండ్ ఐమ్ క్లికింగ్ ఆన్ రిమూవ్. సో దిస్ విల్ యాక్చువల్లీ రిమూవ్ ద వాల్యూ ఫ్రమ్ ద స్పెసిఫిక్ టు డూ లిస్ట్ యూజింగ్ అన్ ఫిల్టర్ ఫంక్షనాలిటీ అన్నట్టు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ సింపుల్, pretty simple application guys. బట్ ఇక్కడ చూడండి, నేను సబ్మిట్ చేసిన తర్వాత కూడా నాకు ఇక్కడ వాల్యూ ఉంది. సో సబ్మిట్ చేసిన వెంటనే నాకు వాల్యూ రిమూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? I just wanted to do some core logics over here. Let me close the CSS, open this todo.ts file. సో ఇక్కడ చూడండి, యాడ్ చేసిన తర్వాత ఏం చేయబోతున్నాను అంటే ఐమ్ గోయింగ్ టు రీసెట్ ద వాల్యూ. ఎలా అంటే దిస్ డాట్ ఇన్పుట్ ఫీల్డ్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ ఎంటీ. సో దిస్ ఇస్ హౌ ఐమ్ గోయింగ్ టు రీసెట్ ఇట్. సో what will happen now? నేను ఇప్పుడు యాడ్ చేసిన వెంటనే, ఐమ్ రిఫ్రెషింగ్ నౌ. సో టాస్క్ 3 ఐమ్ యాడింగ్ హియర్. యాడ్ చేసిన వెంటనే చూడండి నాకు ఇక్కడ టెక్స్ట్ అనేది ఎంటీ అయిపోయింది. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ వీ కెన్ ఏబుల్ టు బ్లాంక్ అవుట్ ద థింగ్స్. బట్ ఇందులో ఇంకొక వ్యాలిడేషన్ కూడా మనం చేయాలి. ఓకే, వెన్ ఐమ్ క్లికింగ్ ఆన్ యాడ్ బై డిఫాల్ట్ మనకి ఎంటీ వాల్యూ కూడా యాడ్ అయిపోతుంది అన్నట్టు. సో దీన్ని కూడా మనం హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేయాలంటే ఇట్ ఈస్ ప్రిటీ సింపుల్. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసేదానికంటే ముందు ఐమ్ గోయింగ్ టు చెక్ సమ్ కండిషన్స్ బిఫోర్ యాడింగ్ ద వాల్యూస్. సో ఆ కండిషన్స్ ఏంటంటే హియర్ ఐమ్ గోయింగ్ టు చెక్ లైక్ దిస్ డాట్ ఇన్పుట్ ఫీల్డ్ వాల్యూ షుడ్ నాట్ బి ఈక్వల్ టు ఎంటీ. ఓకేనా? ఎంటీగా లేకుండా ఉంటేనే ఐ వుడ్ లైక్ టు యాడ్ ద వాల్యూ, అండ్ ఆఫ్టర్ యాడింగ్ ద వాల్యూ ఐ వుడ్ లైక్ టు రీసెట్ ద డేటా. ఓకే, సో ఒకవేళ నేను యాడ్ చేసేటప్పుడే నాకు అది ఎంటీగా ఉంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రొవైడ్ అన్ అలర్ట్. యూజర్కి అలర్ట్ ప్రొవైడ్ చేయాలన్నట్టు. ఆ అలర్ట్లో ఏం చెప్పాలంటే ప్లీజ్ ఎంటర్ ప్రాపర్ వాల్యూ. ఓకేనా? దట్స్ ఇట్. సో ఈ విధంగా ఒక అలర్ట్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం రిఫ్రెషింగ్ ఓవర్ హియర్ బై డిఫాల్ట్ ఈ టాస్క్ 1 టాస్క్ 2 అనేది ఏంటంటే బై డిఫాల్ట్ హార్డ్ కోడెడ్ వాల్యూ అది మనకి కనిపిస్తూనే ఉంటుంది బై డిఫాల్ట్గా. సో ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఇస్ యాక్చువల్ వాల్యూస్ అన్నట్టు. ఓకేనా? సో when I'm trying to add now, we cannot add because we need to provide some proper value. ఓకేనా? ఇక్కడ మనం ప్రాపర్ వాల్యూ ప్రొవైడ్ చేస్తేనే we usually add the task, and we can add the task continuously. So when I add చేసిన తర్వాత if I wanted to remove the same, I can remove. Okay, so this is how the actual things will work guys. సో ఐ హోప్ మీకు ఈ యాంగులర్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను. సో ఈ ఎంటైర్ వీడియో ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్. ఐ విల్ రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇదే విధంగా మీకు అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇట్ విల్ యాక్చువల్లీ మోటివేట్ మీ టు డూ లాట్ మోర్ వీడియోస్. అండ్ మీరు కనుక మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే please join as part of a member guys. Pleasure to have you guys, and thank you so much for all your love and support guys. Have a great day.